అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క చాలా తుంటరిది, అల్లరిది. ఎవరినో ఒకరిని ఏడిపించడం దానికి సరదా. ఒకరోజు ఆ నక్క దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక జంతువు కళేబరం కనబడింది. ఏ సింహమో పులో దాని వేటాడి తినవలసినంత తిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాయి అనుకుంది నక్క దాన్ని చూస్తూ. దానికి ఆ జంతువుని చూడగానే చాలా ఆకలి వేసింది. గబగబగా ఏదైనా జంతువు చుట్టుప్రక్కల ఉన్నదేమోనని అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిశ్చయించుకొని ఆ చచ్చిన జంతువు దగ్గరకు పరుగున వెళ్ళింది. ఇక ఆగలేక వెంటనే దాని మీద పడి తినడం మొదలుపెట్టింది. ఎవరైనా వస్తారనే భయంతో గబగబా తినడం వల్ల అనుకోకుండా ఆ జంతువు ఎముక ఒకటి దాని గొంతులో అడ్డపడింది. అంతే, ఆ ఎముకని కక్కలేక మింగలేక బాధతో విలవిలలాడుతూ అటు ఇటు తుల్లసాగింది. నేరకపోయి ఈ జంతువు గురించి ఆశపడ్డాను, ఇప్పుడు నాకేది దారి అని గొంతు పట్టుకొని బాధపడసాగింది. ఇంతలో అటువైపుగా ఒక కొంగ వచ్చింది. ఆ కొంగ తెలివైనది, మంచిది కూడా. విలవిలలాడుతున్న నక్కని చూసి చిటికలో జరిగిన విషయం అర్థం చేసుకొని సాయం చేయటానికి దగ్గరగా వెళ్ళింది కొంగ. ఏమైంది నీకు? గొంతు పట్టుకుని ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగింది నక్కని. కొంగ ప్రశ్నకు సమాధానంగా నక్క ఎముక తన గొంతులో అడ్డపడిందని సైగ చేసింది. నక్క పరిస్థితికి జాలిపడిన కొంగ, పర్వాలేదు, నీ బాధని నేను తొలగిస్తాను, నోరు తెరువు అని అంది. కొంగ చెప్పినట్లే నక్క నోరు తెరవగానే తన పొడవాటి ముక్కుని నక్క నోటిలోనికి దూర్చి జాగ్రత్తగా ఎముక ముక్కని బయటికి తీసి పారవేసింది. ఎముక బయటికి లాగి పారవేయటంతో ఒక్కసారిగా ఊపిరాడింది నక్కకి. కొంగ చేసిన సహాయానికి ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలుపుకొని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క. కొంగ కూడా తన దారిని తను వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకున్న తరువాత తనకు సహాయపడిన కొంగని ఇంటికి విందుకు ఆహ్వానించడం మర్యాద అని అనుకుంది నక్క. అనుకున్నదే మొదలు అడవంతా కొంగ కోసం గాలించడం మొదలుపెట్టింది. ఎట్టకేలకు ఒక చెరువు గట్టు మీద కూర్చొని తన పొడవాటి ముక్కుతో చేపలు పట్టుకుంటున్న కొంగ దానికి కనిపించింది. పరుగున అక్కడికి వెళ్ళి, కొంగబావా, నేను గుర్తుకున్నానా అని అడిగింది. నువ్వు గుర్తు లేకపోవడమేమి? నీ గొంతులో నుండి ఎముక తీశాను కదూ అని జవాబిచ్చింది కొంగ. ఆ విషయమై ఇక్కడికి వచ్చాను. నా ప్రాణాలను కాపాడినందుకు నీకు విందు ఇద్దామని అనుకుంటున్నాను. రేపు సాయంత్రం తప్పక మా ఇంటికి భోజనానికి రావాలి అని ప్రాధేయపడింది నక్క. అంత ఆప్యాయంగా పిలిస్తే కాదనలేక సరేనంది కొంగ. మరుసటి రోజు సాయంత్రం కొంగ తయారై నక్క ఇంటికి బయలుదేరింది. నక్క కొంగను సాధారణంగా ఆహ్వానించి కుర్చీపై కూర్చోమని చెప్పింది. కొంగబావా, నీకోసం మంచి చేపల పులుసు చేశాను, క్షణాల్లో తెస్తాను ఉండు అని లోపలికి వెళ్ళింది నక్క. కానీ ఆ తుంటరి నక్కకు ఒక టక్కరి ఆలోచన వచ్చింది. ఎవరినైనా ఆట పట్టించాలని అనుకునే నక్కకి కొంగని కూడా వదలాలని అనిపించలేదు. ఎలా కొంగని ఏడిపించాలబ్బా అని ఆలోచించగా ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. లోపల సంతోషపడుతూనే బయటికి మాత్రం ఏమీ ఎరగనట్టు వచ్చింది నక్క. కొంగబావా, పులుసు తయారైపోయింది, ఇక్కడ బల్ల సర్ది పులుసు తీసుకుని వస్తాను అని చెప్పి బల్ల అందంగా సర్ది మళ్ళీ లోపలికి వెళ్ళింది. చేపల పులుసు విషయం వినగానే కొంగకి ఎక్కడ లేని ఆకలి వేసింది. నోటిలో నీళ్లు ఊరాయి. నక్క తెచ్చే పులుసు కోసం ఆతృతగా ఎదురు చూడసాగింది. పులుసు గిన్నెతో వస్తున్న నక్క కనబడింది. ఇక తినడమే ఆలస్యం. నక్క నవ్వుతూ బల్ల దగ్గరికి వచ్చి పెద్ద గరిటెతో పులుసు తీసి కంచంలో పోసింది. 2 కంచాలు నిండగానే
కొంగ బావా, పులుసు రుచి చూసి ఎలా ఉందో చెప్పు అని అడిగింది. పులుసు తాగుదామని ఆతృతగా ముక్కు కంచంలో పెట్టిన కొంగకి ఒక సమస్య ఎదురయ్యింది. లోతు తక్కువ ఉన్న కంచంలో నుండి తన ముక్కుతో పులుసును పీల్చుకోలేకపోయింది. ఎంత కష్టపడినా ఒక చుక్క కూడా నోటిలోకి వెళ్ళలేదు. ఇంతలో నక్క మాత్రం లొట్టలు వేసుకుంటూ తన పులుసు అంతా ఖాళీ చేసింది. కొంగ పడుతున్న ఇక్కట్లు గమనిస్తూ తనలో తానే నవ్వుకోసాగింది. నక్క ప్రవర్తనకు గమనించిన కొంగకి అసలు విషయం అర్థమయ్యింది. కావాలని నక్క తనని అల్లరి పెడుతుందని తెలుసుకొని పైకి ఏమీ మాట్లాడకుండా నవ్వు మొహంతో కూర్చుంది. కొంతసేపైన తరువాత విందు ఇచ్చినందుకు నక్కకి ధన్యవాదాలు తెలిపి ఇక బయలుదేరతానని చెప్పింది కొంగ. నక్క చాటుగానే నవ్వుకుంటూ తల ఊపింది. బయటికి వెళ్ళిపోతున్న కొంగ ఒక్కసారిగా ఆగి నక్క వైపు తిరిగి, నక్క బావా, ఇంత కమ్మటి విందు నా కోసం ఏర్పాటు చేసిన నీకు నేను విందు ఇవ్వకపోవడం గౌరవం కాదు. అందుకే నువ్వు తప్పకుండా మా ఇంటికి రేపు సాయంత్రం విందుకు రావాలి అని ఆహ్వానించింది. నక్క తప్పకుండా వస్తానని చెప్పి కొంగను సాగనంపింది. మరుసటి రోజు ఎన్ని రోజులయ్యిందో పాయసం తిని అని లొట్టలు వేసుకుంటూ కొంగ వాళ్ళింటికి చేరింది నక్క. నక్కని చక్కగా ఆహ్వానించి అందంగా తీర్చిదిద్దిన తన ఇంటిలోకి తీసుకుని వెళ్ళింది కొంగ. తినటానికి ఒక బల్ల ఏర్పాటు చేసి వంటగదిలో పాయసం గిన్నెని తీసి 2 పొడవాటి కూజాలలో సర్ది ఒక కూజా తన వద్ద ఉంచుకొని ఇంకొక కూజాని నక్కకి ఇస్తూ, నీకోసమే రుచికరమైన వేడివేడి పాయసం సిద్ధం చేశాను. నక్క బావా, కడుపు నిండా తిను అని చెప్పింది కొంగ. ఆత్రంగా తన ముందున్న కూజాలో మూతు పెట్టేసరికి నక్క మూతు అందులో ఇరుక్కుంది. కానీ పాయసం మాత్రం అందలేదు. ఎలాగో ఒకలాగా తన మూతిని వదిలించుకొని మళ్ళీ ప్రయత్నించింది నక్క. ఒక ప్రక్క పాయసం వాసన, ఒక పక్క తినలేని అసహాయత. రెండిటిలో తల తిరిగింది నక్కకి. కొంగ మాత్రం ఇవేమి తనకు పట్టినట్లుగా తన కూజాలోంచి పాయాసాన్ని కొంచెం కొంచెంగా తింటూ, ఆహా ఓహో ఎంత రుచి అని నక్కని ఇంకా ఊరించసాగింది. అప్పుడు నక్కకి తాను చేసిన పనిని కొంగ చేసిందని అర్థమయ్యింది. ఇక కూజా నుండి పాయాసాన్ని తినలేను అని గుర్తించి విచారంగా మొహం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఆకలికి బాధకి వాడిపోయిన నక్కని చూసిన కొంగకి దాని మీద జాలి వేసింది. బయటికి అడుగులు వేస్తున్న నక్కని ఆపి, మిత్రమా, నువ్వు ఎవరినైనా హేళన చేస్తే నీకు కూడా ఏదో ఒకనాడు పరాభవం తప్పదు. వేరొకరు బాధపడుతుంటే మనం ఆనందించడం చాలా తప్పు అని హితువు పలికింది. కొంగ మాటలలో నిజం తెలుసుకున్న నక్క ఇంకెప్పుడు ఎవరిని అల్లరి పెట్టనని కొంగకు మాట ఇచ్చి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పింది. కొంగ మంచి మనసుతో నక్కని క్షమించి లోపలికి పిలిచి ఒక కంచంలో పాయసం పోసి కడుపార తినమని ఆహ్వానించింది. నక్క ఎంతో ఆనందంగా ఆ పాయసమంతా తిని తనకు విందు ఇచ్చినందుకు కనువిప్పు కలిగినందుకు కొంగకు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకొని సెలవు తీసుకుంది. ఆ రోజు మొదలు ఎవరిని అల్లరి పెట్టకుండా ఆ నక్క చక్కగా నడుచుకోవటం మొదలుపెట్టింది. కొంగ నక్క 2 మంచి స్నేహితుల్లా మెలుగుతూ ఒకరింటికి మరొకరు విందులకు వెళుతూ ఆనందంగా గడపసాగారు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.